ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ఈరోజు మౌనంగా ఉండడం దేనికి సంకేతం? అంటే పదవులు వస్తే మేము సైలెంట్ అయిపోతాం, పదవులు లేకపోతే పిచ్చి కుక్క కంటే అధ్వానంగా మైకులలో మొత్తుకుంటాం. ఇదేనా మీరు ఇచ్చే సందేశం? అంటే మీ పదవుల కోసం తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆగమైపోవాలి, మీ పదవులు వచ్చే వరకు తెలంగాణ ప్రాంత యువత అంతా ఆగమైపోవాలి. మీకు పదవులు రాగంగానే ఎవరు వాళ్ళు నాకేం తెలియదే అన్నట్టుగా పట్టి పట్టనట్టు ఉంటారా? ఏంటి అసలు తెలంగాణలో రాజకీయ నాయకుల చరిత్ర ఏంటి? మూటల కోసం, పదవుల కోసం, పబ్బాలు గడపడం కోసం మాత్రమే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏమైనా పదవులు ఇచ్చారా? ఎంత నీచమైన, ఎంత క్రూరమైన చర్యలండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు నేను చెప్పే విషయం ఒక్కసారి మీరందరూ గుర్తుపెట్టుకోండి. నేను కాస్త గతానికి తీసుకెళ్తా. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసినప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు ఒక్కొక్కరు మైకులు పట్టుకొని ఊపదంపుడు ఉపన్యాసం ఎంత తీవ్రమైన దారుణమైన పరిస్థితులలో ఇచ్చారో మీ అందరికీ గుర్తు ఉండాలి. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అతి భయంకరంగా, ఇక ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా వాళ్ళు మైకులు పట్టుకొని మాట్లాడుతూ ఉంటే స్పీకర్లన్నీ దద్దరిల్లిగా, స్పీకర్లు చచ్చిపోతేమో, పగిలిపోతేమో, పేలిపోతేమో అన్నట్టుగా ఉన్నది. మీ అందరికీ గుర్తుండే ఉండాలి ఖమ్మానికి సంబంధించిన ఎపిసోడ్. మరి అంతకంటే దారుణమైన చర్య ఈరోజు తెలంగాణలో ఇంత దారుణంగా జరిగితే ఎందుకు మౌనంగా ఉన్నారు? వీళ్ళేమైనా ఉగ్రవాదులా? లేకపోతే వీళ్ళేమైనా అఘాయిత్యాలు చేస్తారా? వీళ్ళేమైనా దోపిడీ చేస్తారా? వీళ్ళేమైనా రాబరీ చేస్తారా? లేకపోతే వీళ్ళేమన్నా ఈ దేశానికి, రాష్ట్రానికి ఏమన్నా విఘాతాన్ని ఏర్పాటు చేసే పని చేశారా? ఏమీ చేయలేదే. ఎందుకు ఈ రైతుకు సంఖ్యలు? దీని గురించి ఎందుకు మాట్లాడరు? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చెప్పాల్సి వినండి దయచేసి. నేను చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా, బేడీలు దేనికి సంకేతం? ఈ బేడీలు దేనికి సంకేతం? ఈ బేడీలు ఎందుకు వేయాల్సి వచ్చింది? ఈ బేడీలు వేయడానికి కారణం ఏంటి? అన్నమో రామచంద్ర అని అరిచే రోజులలో అన్నం పెట్టే దేశానికి వెన్నుముక రైతన్న అంటారు కదా, జై జవాన్ జై కిసాన్ అని నినాదాలు చేస్తారు కదా. ఈరోజు బేడీలు వేసిల్లే, ఆ బేడీలకు కారణం ఏంటి? ఈ బేడీలు ఎందుకు వేయాల్సి వచ్చింది? అంటే ఎంత ఘోరమైన పని చేశారండి. ఒకసారి ఈ తెలంగాణ సమాజం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. మొద్దు నిద్రలోకి వెళ్ళి బయటికి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక్కడి యువత ఇక్కడికి వాళ్ళ ప్రాబల్యాల కోసం, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ యొక్క అప్పటి మందం పబ్బం గడపడానికి మీరు చేసిన నీచమైన ప్రచారం వల్ల ఈరోజు ఒక సామాన్యమైన రైతు చేతికి బేడీలు పడ్డాయి. దీని గురించి మాట్లాడరా? తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారే, ఈ 4 కోట్ల మంది ప్రజలు ఎందుకు మౌనంగా ఉన్నట్టు? ఇక్కడ అనేక మంది విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, గొప్ప గొప్ప చదువులు చదివిన లాయర్లు ఉన్నారే, లాయర్లందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎందుకు మౌనంగా ఉన్నట్టుగా? ఒక్కసారి దీనికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? నేను మళ్ళీ అడుగుతున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మళ్ళీ అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ బేడీలు దేనికి సంకేతం? ఈ బేడీలు ఎవరి కోసం? ఈ బేడీలు ఎవరి వల్ల వచ్చినాయి? ఈ బేడీలు దేనికి సంకేతం? రైతుకు బేడీలు వేయడం ఏంటి? ఒక్కసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేను మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు రైతులకు బేడీలు వేసినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నట్టు? ఈ మౌనానికి గల కారణం ఏంటి? ఈ బేడీలు దేనికి సంకేతం అనేది యావత్తు తెలంగాణ సమాజానికి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ప్రశ్నించాలి కదా. బేడీలతో తెలంగాణ రాష్ట్రం, రైతన్నలు అంటే మీకేమైనా నొప్పి అనిపిస్తుందా? తెలంగాణ రైతులకు బేడీలు వేసిర్రండి, లగచర్ల బాధ్యతలండి. వాళ్ళు మన కుటుంబ సభ్యులే అండి, ఇక్కడి తెలంగాణ ప్రాంత బిడ్డలే అండి, ఇక్కడి ఓటర్లే అండి, ఇక్కడి ప్రభుత్వాన్ని నిలబెట్టిన వెన్ను పూస లాంటి ఆ నియోజకవర్గ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గ బిడ్డలండి. ఈరోజు అనాథల్లా బిక్కుబిక్కుమంటూ జైళ్ళల్లో ఏ తప్పు చేయకుండా అయ్యో అనిపిస్తున్నది. ఒక్కసారి మీరే చూడండి. రైతులు ఏం తెలుసా అండి? ఒక్కసారి ఆయన ముఖం చూడండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒక్కసారి ఈయన ముఖం జూమ్ చేసి చూపెట్టు తెలంగాణ ప్రాంత బిడ్డలకు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరు మళ్ళీ ఆలోచించండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఒక్కసారి ఆ రైతు ముఖం చూడండి. దాంతోపాటు అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళ తల్లిదండ్రులను కూడా చూపెట్టు. ఎందుకంటే యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి కాబట్టి ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి. వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి ఇటు ఈయనకు సంబంధించి చూపెట్టండి. ఇంత దారుణమైన పరిస్థితి, ఎంత ఘోరమైన పరిస్థితి, ఇది ఎక్కడి అన్యాయం? వీళ్ళెవరు? ఒక గిరిజన బిడ్డలే కదా. ఈ గిరిజన బిడ్డలకు సంబంధించి ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడతా ఉంటే ఎందుకు వీళ్ళ గురించి ఇక్కడి పార్టీలు మాట్లాడట్లేదు? ఏ తప్పు చేశారని వీళ్ళని ఇంత క్రూరంగా, ఇంత దారుణంగా కూడా బేడీలు వేసి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది?
ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి. టాపిక్ డైవర్షన్ రాజకీయాల కోసం తెలంగాణ రాజకీయ పార్టీలు ఏమైనా చేస్తాయి. అది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఏమైనా చేస్తాయి.